హెచ్ఎంవి యొక్క డీజిల్ ఇంజిన్లోని వివిధ భాగాలను గుర్తించడం గురించి నేర్చుకుందాం. ఇంజిన్ యొక్క ప్రారంభ మరియు ఆపే పద్ధతులు. ఈ సెషన్ ముగింపులో మీరు లైట్ మోటార్ వెహికల్ మరియు లేదా హెవీ మోటార్ వెహికల్ యొక్క డీజిల్ ఇంజిన్లోని వివిధ భాగాలను గుర్తించగలుగుతారు. వివిధ రకాల ఇంజిన్ క్రాంకింగ్ పద్ధతులను జాబితా చేయవచ్చు. డీజిల్ యొక్క వివిధ రకాల ప్రారంభ పద్ధతులను వివరించవచ్చు. ఇంజిన్ మరియు డీజిల్ ఇంజిన్లను ఆపే విధానాన్ని వివరించండి. ఇప్పుడు డీజిల్ ఇంజిన్ యొక్క వివిధ భాగాలను గుర్తిద్దాం. అవసరమైన సాధనాలు లేదా పరికరాలు మరియు సామగ్రిని తక్షణమే అందుబాటులో ఉంచుకోండి. కట్ సెక్షన్ మోడల్ డీజిల్ ఇంజిన్ను పనిచేసే బెంచ్ పై ఉంచండి. డీజిల్ ఇంజిన్ కట్ సెక్షన్ మోడల్లోని భాగాలను గుర్తించండి. రేడియేటర్, ఆల్టర్నేటర్, ఇన్లెట్ మానిఫోల్డ్, సెల్ఫ్ స్టార్టర్, డిప్ స్టిక్, వాల్వ్ కవర్, ఫ్యూయల్ ఫీడ్ పంప్, ఫ్యూయల్ ఫిల్టర్, ఫ్లైవీల్ మరియు హౌసింగ్, వాటర్ పంప్, ఎగ్జాస్ట్ మానిఫోల్డ్, ఇంజిన్ హెడ్, వాల్వ్ అసెంబ్లీ, రాకర్ ఆర్మ్, పిస్టన్, కనెక్ట్ చేసే రాడ్, క్రాంక్ షాఫ్ట్, అలాగే టైమింగ్ గేర్ ఆయిల్ పంప్ను ట్రేస్ చేయండి. ఇంజిన్ను ప్రారంభించడానికి క్రింది వివిధ పద్ధతులు ఉపయోగించబడతాయి: హ్యాండ్ క్రాంకింగ్, ఎలక్ట్రిక్ మోటార్ క్రాంకింగ్, హైడ్రాలిక్ క్రాంకింగ్ మోటార్లు, కంప్రెస్డ్ ఎయిర్ క్రాంకింగ్. గ్యాసోలిన్ ఇంజిన్ ప్రారంభమవుతుంది. హ్యాండ్ క్రాంకింగ్లో చిన్న డీజిల్ ఇంజిన్లు ప్రారంభించడానికి క్రాంక్ హ్యాండిల్ లేదా తాడుని ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్ మోటార్ క్రాంకింగ్ సిస్టంలో ఫ్లైవీల్ ని తిప్పడానికి స్టార్టర్ మోటార్ ఉపయోగించబడుతుంది. ఇంజిన్ యొక్క స్టార్టర్ మోటార్కు విద్యుత్ సరఫరా చేయడానికి బ్యాటరీ ఉపయోగించబడుతుంది. హైడ్రాలిక్ క్రాంకింగ్ మోటార్ సిస్టంలో ఒత్తిడితో ఉన్న హైడ్రాలిక్ ద్రవం ఇంజిన్ ఫ్లైవీల్ ను తిప్పడానికి హైడ్రాలిక్ స్టార్టర్ మోటార్ గుండా వెళ్తుంది. ద్రవం యొక్క ఒత్తిడిని సృష్టించడానికి మరియు అభివృద్ధి చేయడానికి చేతి పంపు లేదా ఇంజిన్ నడిచే పంపు అందించబడుతుంది. ఒత్తిడిలో ఉన్న ఈ ద్రవం అక్యుములేటర్లో పేరుకుపోతుంది. ప్రారంభ లివర్ను నొక్కిన తర్వాత నియంత్రణ వాల్వ్ ఒత్తిడిలో ఉన్న హైడ్రాలిక్ ద్రవాన్ని హైడ్రాలిక్ స్టార్టర్ మోటార్ గుండా వెళ్లడానికి అనుమతిస్తుంది. కంప్రెస్డ్ ఎయిర్ క్రాంకింగ్ పద్ధతిలో రిజర్వాయర్ నుండి కంప్రెస్డ్ ఎయిర్ ఇంజిన్ సిలిండర్ హెడ్లోని ఆటోమేటిక్ స్టార్టింగ్ వాల్వ్ ద్వారా ఇంజిన్ను క్రాంక్ చేయగల పీడనం వద్ద పవర్ స్ట్రోక్ ప్రారంభంలో పిస్టన్ టాప్ డెడ్ సెంటర్లో ఉన్నప్పుడు అనుమతించబడుతుంది. ఇంజిన్ తగినంత వేగంగా తిరుగుతున్నప్పుడు ఇంజెక్ట్ చేయబడిన ఇంధనం మండుతుంది మరియు ఇంజిన్ దాని స్వంత శక్తితో నడుస్తుంది. ఆ తర్వాత గాలి సరఫరా నిలిపివేయబడుతుంది. గాలి ఒత్తిడిని సృష్టించడానికి ఎయిర్ కంప్రెసర్ ఉపయోగించబడుతుంది. ఎయిర్ కంప్రెసర్ ఇంజిన్ లేదా ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా నడపబడుతుంది. హెవీ డ్యూటీ ఎర్త్ మూవింగ్ ఇంజిన్లను ప్రారంభించడానికి గ్యాసోలిన్ ఇంజిన్ స్టార్టింగ్ ఉపయోగించబడుతుంది. గ్యాసోలిన్ ఇంజిన్ను ప్రారంభించడం హ్యాండ్ క్రాంకింగ్ ద్వారా లేదా ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా జరుగుతుంది. గ్యాసోలిన్ ఇంజిన్ అప్పుడు భారీ ఇంజిన్ను క్రాంక్ చేస్తుంది. సాధారణంగా ఇంజిన్ వేగాన్ని కనిష్ట స్థాయికి తగ్గించిన తరువాత ఇంధన సరఫరాను తగ్గించడం ద్వారా డీజిల్ ఇంజిన్లు నిలిపివేయబడతాయి. ఇక్కడ జాబితా చేయబడిన అవసరమైన సాధనాలు లేదా పరికరాలు లేదా యంత్రాలు మరియు పదార్థాలు తక్షణమే అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోండి. రేడియేటర్లో నీటి స్థాయిని తనిఖీ చేయండి. అలాగే అవసరమైతే టాప్ అప్ చేయండి.
ఇంజిన్ ఆయిల్ స్థాయిని తనిఖీ చేయండి, అవసరమైతే టాపప్ చేయండి. బ్యాటరీలోని ఎలక్ట్రోలైట్ ని తనిఖీ చేసి డిస్టిల్డ్ వాటర్ తో టాపప్ చేయండి. ప్రధాన స్విచ్ లో కీని చొప్పించి కీని ఆన్ స్థానానికి మార్చండి. డాష్ బోర్డ్ లో హెచ్చరిక లైట్లను గమనించండి. బ్యాటరీ లైట్లు ఎరుపు రంగులో మెరుస్తాయి, అంటే బ్యాటరీ డిశ్చార్జింగ్. ఇంజిన్ ఆయిల్ లైట్ ఎరుపు రంగులో మెరుస్తుంది, అంటే చమురు తక్కువగా ఉంటుంది లేదా శూన్యం. పార్కింగ్ బ్రేక్ లైట్ ఎరుపు రంగులో మెరుస్తుంది, అంటే పార్కింగ్ బ్రేక్ వర్తించబడుతుంది. సీట్ బెల్ట్ లైట్ ఎరుపు రంగులో మెరుస్తుంది, అంటే డ్రైవర్ సీట్ బెల్ట్ ధరించరు. పార్కింగ్ బ్రేక్ ను విడుదల చేయండి. ఇప్పుడు కాంతి ఎరుపు రంగులో చూపబడలేదు. సీట్ బెల్ట్ సరిగ్గా ధరించండి. ఇప్పుడు కాంతి ఎరుపు రంగులో చూపబడలేదు. గేర్ను తటస్థ స్థానానికి మార్చండి. ఫ్యూయల్ గేజ్ రీడింగ్ ని పూర్తిగా ఖాళీగా చూపడాన్ని గమనించండి. ఉష్ణోగ్రత గేజ్ కనిష్ట ఉష్ణోగ్రతలను చూపే రీడింగ్ ని గమనించండి. ఇంజిన్ ను స్టార్ట్ చేస్తున్నప్పుడు యాక్సిలరేటర్ పెడల్ ని నొక్కండి. ఇంజిన్ ను ప్రారంభించడానికి స్టార్టర్ పుష్ బటన్ ను నొక్కండి లేదా ఇగ్నిషన్ కీని మరింత ముందుకు తిప్పండి. ఇంజిన్ ప్రారంభించిన వెంటనే స్టార్టర్ బటన్ లేదా ఇగ్నిషన్ కీని విడుదల చేయండి. ఇంజిన్ నడుస్తున్నప్పుడు స్టార్టర్ బటన్ లేదా కీని ఆపరేట్ చేయవద్దు. ఇంజిన్ వెంటనే స్టార్ట్ కాకపోతే స్టార్టర్ బటన్ ను నొక్కి ఉంచవద్దు. అలాగే కీని 10 సెకండ్లకు మించి తిప్పి ఉంచవద్దు. దీనివలన బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది, అలాగే వేడెక్కుతుంది. ఆర్పిఎం మీటర్లో నిష్క్రియ వేగం ఆర్పిఎం ని తనిఖీ చేయండి. ఆర్పిఎం ని స్థిరంగా పెంచడానికి మరియు ఇంజిన్ వేడెక్కడానికి యాక్సిలరేటర్ పెడల్ ని నొక్కండి. యాక్సిలరేటర్ పెడల్ నుండి పాదాన్ని తీసివేసి ఇంజిన్ ను ఆపడానికి ఇగ్నిషన్ కీని ఆఫ్ స్థితికి మార్చండి. హెచ్ఎంవి యొక్క డీజిల్ ఇంజిన్లోని వివిధ భాగాలను గుర్తించడంపై మనం ఈ సెషన్ ముగింపుకు చేరుకున్నాం. ఇంజిన్ యొక్క ప్రారంభ మరియు ఆపే పద్ధతులు. ఇప్పటికి మీరు లైట్ మోటార్ వెహికల్ మరియు లేదా హెవీ మోటార్ వెహికల్ హెచ్ఎంవి యొక్క డీజిల్ ఇంజిన్లోని వివిధ భాగాలను గుర్తించగలగాలి. వివిధ రకాల ఇంజిన్ క్రాంకింగ్ పద్ధతులను జాబితా చేయండి. డీజిల్ ఇంజిన్ యొక్క వివిధ రకాల ప్రారంభ పద్ధతులను వివరించండి మరియు డీజిల్ ఇంజిన్లను ఆపే విధానాన్ని వివరించండి.